ఒకప్పుడు గవర్నమెంట్స్ ఉండేవి. కానీ ఈ రోజు ప్రజలు 6 గంటలకల్లా వాళ్ళు నిద్ర కూడా లేవరు. వాలంటీర్లు తలుపు కొడతాడు. వాలంటీర్ తలుపు కొట్టిన గాలనే ఎవరని తీస్తారు, ఏ పాలోడా వాళ్ళు అనుకుంటారు. కానీ జగనన్న పంపించే వాలంటీర్ ఉంటాడు అక్కడ. ఇదిగమ్మా మీ పింఛను మీ అన్న పంపించాడు, మీ మామ పంపించాడు, మీ బాబాయ్ పంపించాడు అనేసి ఇవన్నీ కూడా చెప్పిస్తున్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థ కాదు ఈ రోజున. ఒకప్పుడు రాష్ట్రానికి సచివాలయం ఒకటే ఉండేది రాష్ట్రం మొత్తానికి. ఈ రోజు గ్రామానికి ఒక సచివాలయం, వాటికి ఒక సచివాలయం. ప్రతి ఒక్క పని 80% 90% సచివాలయంలోనే జరుగుతున్నాయి. ఈ రోజు ఒంగోలులో 25,000 పట్టాలు డబ్బులు పెట్టి కొని ఒక్కొక్కరికి 1 సెంటు భూమి జగనన్న ఇచ్చి జగనన్న ఇల్లు కట్టిస్తున్నాడు. మరి వాసన్న కూడా ఎంతో కష్టపడి ఈ రోజు ఎంతో చేస్తున్నారు. కాబట్టి ప్రజలారు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, జగన్ లాంటి ముఖ్యమంత్రి మనం చూడము రాబోడు. రాజశేఖర రెడ్డి గారిని ఇంక మళ్ళీ చూడలేము అనుకున్నాం, వాళ్ళ తనయుడు వచ్చాడు. ఇంకా జగన్ లాంటి ముఖ్యమంత్రి మనం చూడలేం. అడగకుండా ప్రతి కుటుంబానికి 3 లక్షలు 4 లక్షలు జగన్ ఇచ్చాడు. ఎవరి ఆఫీసులకు వెళ్లకుండా చెప్పులు అరిగిపోయేటట్టు తిరగకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి 50,000 60,000 ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడండి. చెప్పుకుంటా పోతే ఎన్నిసార్లు బటన్ నొక్కాడు అనేది మనం కౌంటింగ్ చెప్పలేం. 2019లో ఒక్కసారి మనం బటన్ నొక్కి జగన్కి ఓటేస్తే ఈ 5 ఏళ్ళలో ఎన్నిసార్లు నొక్కాడని మనం చెప్పలేం. రేపు 2024లో ఇంకొకసారి మనం జగన్కి బటన్ నొక్కితే ఎన్నిసార్లు నొక్కుతాడనేది మనం చెప్పలేం. మళ్ళీ 2029లో మనం జగన్కి నొక్కాల్సిందే. కాబట్టి జగన్ రాజకీయాల్లో ఎప్పటికి ఉంటాడు. జగన్ ని కొట్టేవాడు ఎవడు రాడు, పుట్టబోడు. సార్ ఇప్పుడు మన మనల్ని ప్రెస్ వాళ్ళు ఒక మాట్లాడగారండి, వీడియో తిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్, బీజేపీ, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ అని మన ప్రెస్ వాళ్ళు అడిగారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్, ఒక బీజేపీ అంటున్నారు కదా. 100 చంద్రబాబు నాయుడు, 100 బీజేపీలు, 100 పవన్ కళ్యాణ్లు వచ్చినా ఒక్క జగన్ ని ఏమీ చెయ్యలేరు. ఏం చేయాలి? ఇంకేం జగన్కి 4వ పెళ్ళామా 100వ పెళ్ళామా ఎన్ని వద్దు. ముందు పవన్ కళ్యాణ్ ని గెలిచి చూపించమనండి ఒక్క చోట. జగన్ 4వ పెళ్ళ పర్సనల్ విషయాలు మనకు వద్దండి. రాజకీయంగానే ఎదుర్కోవాలి ఏదైనా. వాళ్ళు ఒక్కళ్ళకి వచ్చి మాట్లాడమనండి. వాళ్ళ సొంత నియోజకవర్గం వాళ్ళే గెలవలేరు. జగన్ 170 సీట్లు వాళ్ళు ఢీ కొడతారా? పొరపాటును కూడా అసలు అభ్యర్థులే లేరు. వాళ్ళకి 3 పార్టీలు కలిసి ఉన్నా కూడా అభ్యర్థులు లేరు. ఏమండి, ఒక్క మాట చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి, ప్రజానికానికి, జగన్ ఇన్ని సీట్లు నిలబెట్టారు. వాళ్ళు 3 కలిసే వాళ్ళకి అభ్యర్థులు లేరండి. జగన్ కి ఎంతమంది ఉన్నారు? కొట్టుకు చేస్తున్నారు అక్కడ. మాకు సిటీ అని సీట్లు లేవు. వచ్చేది జగనే. మనం ఎప్పుడు జగన్ చూస్తూనే ఉంటాం. ఇంకా బాబు ప్రెస్ ఇంకా